కావాలన్నా ఎక్కువ. ఒరే కిట్టు నువ్వారా? కిట్టు కాదే, కృష్ణ, రామకృష్ణ అను. నా కిట్టు కానివే గాని బుల్లెట్ బండి ఎప్పుడు కొన్నావురా? అద్దాలు పెట్టినావు, ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నావురా? ఈ అమ్మాయి ఇది ఆపరేషన్ అయితే పెట్టి అద్దాలు కాదే, షోక్ అద్దాలు, కూలింగ్ గ్లాసులు అంటారు దీన్ని. ఇవన్నీ నీకు తెలుసానే? గవ్వని నాకేమెరక గాని ఇవి చూస్తే కర్రెగున్నాయి, పెట్టుకొని బండి నడిపితే ముందడొచ్చే బండ్లు కనబడతాయిరా. మస్తు కనబడుతుంది కానీ ఇప్పుడు నీకు లిఫ్ట్ కావాలా వద్దా? కావాలి. అయితే ఎక్కువ. అవునే, ఈ అద్దాలు పెట్టుకొని నేను బండి నడిపిస్తే ఎట్లా కనిపిస్తున్నానే? అచ్చం కొత్త బిచ్చగా లెక్కున్నావురా. నేను బిచ్చగల్లగా కనిపిస్తున్నా. నేను నీకు లిఫ్ట్ ఇయ్యను, దిగు. దిగుమంటే దిగుతున్నావేందే, దిగు. ఏమైందిరా? నీ అవ్వ బర్రె దగ్గర వచ్చి బంతిపూ వాసన అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువ. అదేం లేదురా, అచ్చం సినిమా హీరో లెక్కున్నావు. నిజంగా నాయే? నిజంరా, నిజంగా నిజం. అయితే నువ్వు కూర్చోయ్యాల, ఊరు మొత్తం తిరిగి వద్దాం. బండి కొని ఇక్కడ దాకైతే బాగానే వచ్చినా కానీ నేను బండి కొంటున్న సంగతి నా పిల్లని తెలిస్తే ఏమంటుందో ఏమో చూడాలి. రాధిక, ఈయనే ఉన్నావా అని? ఏం చేస్తున్నావే? నిన్న అనంగా పోయినావు, ఏడికి పోయినావు, ఎవరి దానికి పోయేస్తాను? నేను ఎవరి దానికి పోతానే? నీ దానికే సరిగ్గా రాను, ఇంకా మంది దానికి పోతానానే? నా దగ్గరకు చక్కగా రావాలన్న ముచ్చట వాడకట్టాల్సింది తెలియాలా? తప్పైంది. సరే గాని నేను ఇంక అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పనే లేదు. నేను ఏడికి పోతానే? నేను ఏడికి పోలేదు. అట్లనా? చేతిలో ఏమున్నాయి? ఏంటి అవి? కొత్త అద్దాలు బాగున్నాయా? నీ లెక్కనే మంచిగా ఉన్నాయి గాని వచ్చేటప్పుడు ఏదో డొర్రు డొర్రు సప్పుడు వచ్చే. ఏం సప్పుడు అది? అమ్మని, ఇది బండి సప్పుడు ఈయననే ఇన్నది. ఏంది సప్పుడు చెయ్యవు? బయట బుల్లెట్, చేతుల కర్రె, కళ్ళద్దాలు, ఏంది కథ? అది ఏం లేదు రాధిక, నువ్వు మీ అమ్మగారి ఇంటికి పోతందుకు బస్సులు లేవు, ఆటోలు లేవు అని పరిశాన్ అవుతుంటావు కదా, అందుకే నీ గురించే కొనుక్కొచ్చిన బండి. అబ్బా, నా కోసమా? నాకు సైకిలే సక్కదొక్కరాదు, నాకు బండి నడిపోతుందని కొనుక్కొచ్చినావా? పిచ్చి రాధిక, నీ గురించి అంటే నువ్వు నడపాలా? నిన్ను ఎక్కించుకొని నేను మీ ఊరికి తీసుకుపోతా, ఊరు తిప్పుకొని వస్తా. నన్ను తిప్పుదామని తెచ్చినావా? నీకు నువ్వే ఊళ్ళో ఊరేగుదామని తెచ్చుకున్నావా? నీతోడే, నీకోసమే కొన్నా. అంటే ఏంది? నన్ను జల్దీ బొంద పెట్టి ఇంకో దాన్ని తెచ్చుకుందామనే ప్లాన్ లో ఉన్నావు కదా, అందుకే నమ్మి తొట్టేస్తానవా? కాదే, కాదు. అయితే ఆ బండి ఎంత పెట్టి కొన్నవేంది? ఎంతనే? మా అంటే 2 లక్షలు. ఏంది 2 లక్షలా? నిన్ను బొంద పెట్టా 2 లక్షలు పెట్టి నీకు ఎట్లా కొనబుద్ధి అయింది? నీ మీద మన్ను పోయ్యా, దుమ్ము పోయ్యా, ఆయన అన్ని పైసలు ఎడకెళ్ళొచ్చినాయి నీకు. సపోర్ట్ చేయమేంది చెప్పిసావు? అది రాధిక. ఏంది చెప్తలేవు? అప్పుడు ఇక్కడ తెచ్చినావా ఏంది? అప్పేం చేయలేదే. మరి అప్పు లేకపోతే పైసలు ఎక్కడి నీకు? అంటే రాధిక, మన ట్రాక్టర్ అమ్మి తీసుకొచ్చింది. ఏంది ట్రాక్టర్ అమ్మినావా? ట్రాక్టర్ అమ్మితే దున్నుకాలు ఎట్లా దున్నుతా అనుకున్నావు? నీ మీద మన్ను పోయ్యా. నిన్ను నీ అబ్బా, నా తల ఏమైనా ఆటో ఆరని అనుకున్నావు? కీకి అని వస్తున్నావు. ఏమైందే నెత్తికి? తెల్లగా మంచిగా కట్టుకున్నావు. గాడిద గుడ్డ అయిందిరా. కోడి గుడ్డు తెలుసు, బాతు గుడ్డు తెలుసు, గాడిది కూడా గుడ్డు పెడుతుంది అన్న. అట్లా ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదన్నా, గాడిది గుడ్డు ఎలా పెడతానని ఆలోచిస్తున్నా. వెనక నుండి పెడుతుంది, వెనక నుండి. ఆ బాధలో నేనుంటే నీ అబ్బా. హలో హలో అన్నా, ట్రాక్టర్ ఉందా అనే? పొలం దున్నాలే. ఈ అబ్బా, ఉన్నప్పుడు ఎవ్వడు ఫోన్ చేయడు, కానీ లేనప్పుడు అందరికి కావాలి. ఏమైందన్నా గట్ల గరం అవుతున్నావు? ఏం లేదురా, ముచ్చటేమో చెప్పు. ఏం లేదన్నా, మనకు 10 ఎకరాల పొలం ఉంది కదా, ఈసారి దున్నడానికి నీకే ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు మరి? సరేదా, మీ దున్నుదాం తీ. ఈ దొంగ ముఖం మళ్ళీ వస్తుందండి. పొద్దున్నే నెత్తి బల వచ్చింది, మళ్ళీ బల కొడుతుందో ఏమో. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. రాధిక, ఇంత ఎండలో నువ్వెందుకు వచ్చినావే? అవునని
దెబ్బ గట్టిగా తాకింది. ఇంతకు బొక్క పడేటట్టు కొట్టినావు తాకదాని. అప్పుడు నిన్ను కొట్టినప్పటి నుంచి మంచిగా అనిపించలేదు, మస్తు బాధ అవుతుంది. ఎందుకు బిందెకు కొట్టబడ్డాను లే నాకు దెబ్బ తాకినందుకే. నువ్వు అట్లా గుర్రమని చూడకే. అవసరం లేని బుల్లెట్ బండి గురించి అంత ఖర్చు అవసరమా చెప్పు? ట్రాక్టర్ మీద మన సంపాదన అదే కదా మన బతుకు తెరువు. దాన్ని అమ్ముకుంటే ఎట్లా చెప్పు? అదేమన్నా మన సొంతమా? సొంతం కూడా కాదు, అప్పు తెచ్చి కొంటివి. పోయిన దున్నుకాల మీద పైసలు ఏమైనా ఉన్నాయనంటే అవి మన పొక్కకే సరిపోలేదాయే. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎట్లా చెప్పు? నిజమే రాధిక, తప్పు చేసిన. బుద్ధి తెలిసినప్పటి నుండి బుల్లెట్ బండి అంటే సోకాయే. ఊర్లో అందరు వేసుకొని తిరుగుతుంటే నేనేందుకు తిరుగుతుందని తెలుసు. కానీ నేను నీళ్ళకి ఆలోచించలే రాధిక. బండి తెచ్చుకున్నందుకు నీ మీద కోపం కాదయ్యా, మన పరిస్థితి మంచిగా లేదు కదా, అందుకే అన్నా. సరే మరి ఆ బుల్లెట్ బండి ఆయనది ఆయనకి ఇచ్చేసి వస్తా. మన అప్పులన్నీ తీరిన తర్వాతనే తీసుకుందాం. నువ్వు అట్లా చిన్న పోయి కూర్చోకు. మళ్ళీ తీసుకుంటున్నా బండి? బండి తెచ్చినాక నువ్వు ఏమంటావు ఏమని భయపడి మొత్తం పైసలు ఇవ్వలేదు. 2 రోజులు నడిపించి చూస్తా అని చెప్పిన. ఇప్పుడు నచ్చలేదని ఆ బండి ఆయనకి వాపస్ ఇచ్చేసి వస్తా. దానికి పోయి ఇచ్చిరాపు. నిజంగానే ఇచ్చేయమంటున్నా ఏంది ఇది? నేనేదో ఎమోషన్ డైలాగ్ చెప్తే సరే తీ ఉంచుకో అంటదేమో అనుకున్నా. దయ్యం ముఖం ఇచ్చేయి అంటుంది కదా. తిట్టుకున్న గడికి మాసాలు గాని పోయి ఇచ్చిరాపో. మా ఇచ్చొస్తుంది. వస్తున్నా కానీ పొలానికి నీళ్లు మంచిగా పెట్టు. నీళ్లు సరిగ్గా పెట్టకపోతే దున్నకం సరిగ్గా పడదు. పిచ్చిగిట పట్టిందాన్ని అడ్డంగా చేపెట్టు. ఒకసారి ఊరంతా తిరగొద్దాం. పిచ్చి పట్టిందా? అవతల పని పెట్టుకొని ఊర్లో తిరగొద్దాం అంటున్నావు. ఒక 10 నిమిషాలు ఆగిపోతే పొలంలో నీళ్ళేం ఎండిపోతాయి. రాధిక, నీ బుర్ర సరిగ్గా ఉందా? పిచ్చిగిట పట్టిందా? ఏంది అంత సిగ్గుపడుతున్నావు? ఒకసారి చూడు. ఎవరిదే బండి? పక్కింటి వాళ్ళది. పక్కింటి వాళ్ళదా? అయితే పక్కింటి వాళ్ళ దగ్గర పెట్టుకోమని మన వాకిట్లో ఎందుకు పెట్టిర్రు? మనదే, నీకోసమే కొన్నా. నా కోసం కొన్నావా? మొన్న తీసుకొస్తే తిట్టినావు. అప్పుడంటే అప్పులు ఉండే, ఇప్పుడు అప్పులలో లేదు కదా, అందుకే నీకోసం కొన్నా. అబ్బా రాధిక, ఏమో అనుకున్నా గానీ నా మనసు దోసుకున్న బంగారమే నువ్వు. సాల్తీ, ఇప్పుడు ఊరంతా తిరగద్దాంపా. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికంటే అక్కడ పోదాం పదా. సరే.